Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం గడుపుతాం. మిగిలినవన్నీ వదిలేయండి, అన్నీ విడిచిపెట్టేసేయండి. మీరు ఏ ఆలోచన మన మధ్యలో పనిచేయడానికి వీలు లేదు. ఏ ఆలోచనకి కూడా తావివ్వనని చెప్పండి. ఏ ఆలోచనకి కూడా తావివ్వను. హల్లెలూయా. దేవుని ఆలోచన తప్ప ఇక ఏ ఆలోచనకు మన మధ్యలో క్రియ లేదు. ఆమేన్. దానికి చోటు నేను ఇవ్వను అని చెప్పండి. దానికి చోటు నేను ఇవ్వను. హల్లెలూయా. 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 ఆయన మన మధ్యలో పని చేయను గాక. ఆమేన్. ఆమేన్. చూడండి, ఒక ఇంటిలో గనక ఒక గొప్ప వ్యక్తి వస్తున్నారనుకోండి, ఆయనకి స్పేస్ ఇవ్వడం కోసం ఆ గొప్ప వ్యక్తికి, ఇప్పుడు సీఎం అండి, ఇప్పుడు మన సీఎం ఎవరు? ఎందుకంత ఆలోచిస్తున్నా? మన ఇంటికి వస్తున్నానని చెప్పారనుకోండి, ఎంత ప్రిపేర్ అవుతాం, ఎంత ప్రిపేర్ అవుతాం, అవునా కదా? నిజానికి ఇల్లంతా ఆయనకి ఇచ్చేసి మనం బయట ఉండడానికి కూడా ఇష్టపడతాం. మన బెడ్రూమ్ ఆయనకి ఇస్తామా లేదా? అలాంటిది దేవాది దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నారు అంటే మనం ఎంతగా ఆయనకి సమస్తం ఇచ్చేయాలి. ఆమేన్. ఆమేన్. మీకు ఒక మాట చెప్పిన, ఆయన అధికారాన్ని కానీ ఆయన గొప్పదనాన్ని కానీ చూపించి ఆ తర్వాత ఆయన యొక్క విషయాలను లేదా ఆయన ఆ మర్యాదను ఆయన కోరట్లా. ఆయన ఎంత ఉన్నతుడో చూపించుకుంటే నువ్వు వద్దన్నా ఆటోమేటిక్గా మర్యాద ఇస్తావు. నీకు అర్థమైందా? పెళ్లి కుమారుడు తను పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళి, అంటే కాబోయే పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళి తను ఎంత గొప్పవాడో తను అన్నీ చూపిస్తే, ఇతనిని బట్టి కాకపోయినా ఆయనకున్న అధికారమును బట్టి, ఆయనకున్న ఆస్తిని బట్టి, ఆధిపత్యమును బట్టి వాటికి అట్రాక్ట్ అయ్యి పెళ్లి కుమార్తె వెళ్ళే అవకాశం ఉంటుంది. దేవుడికి అది వద్దండి, దేవుడికి అది ఇష్టం లేదు. అందుకే ఆయన మొత్తం చూపించట్లా. మీకు అర్థమైందా? ఆయన మహిమను మొత్తం ఆయన కనపరచట్లా. ఆ మాటకు వస్తే భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతమందినండి చనిపోయిన వారిని లేపారు? ఆయనకి అంతే అధికారం ఉందా? కాదు. ఆయన పవర్ని బట్టో లేకపోతే ఆయనకున్న అధికారంను బట్టో ఆయన చేయగలిగిన ఆశ్చర్య కార్యములను బట్టో నువ్వు ఆయన్ని ప్రేమిస్తుంటే ఆయనకి నువ్వు అక్కర్లా. ఆయన కావాలనుకున్నవారు ఆయనకు కావాలి. ఆమేన్. ఆయన కొరకు ప్రాణాలైనా ఇచ్చే సంఘం ఆయనకు కావాలి. మన లెవెల్ అందుకనే పెరగాలి. అర్థమవుతుందా? ఆయనే కావాలి అనుకుని రుచి చూస్తున్న నాడు వేరు. ఏదో రకంగా నిన్ను అట్రాక్ట్ చేసుకుంటారు ఆయన, ఏదో రకంగా ఆయన ఆకర్షిస్తారు, ఏదో రకంగా నీకు ఆయన పరిచయం అవుతారు. బికాజ్ ఆయన ప్రణాళికల్లో జగదుత్పత్తికి ముందే ఉన్నావు గనుక. ఆమేన్. కానీ నెక్స్ట్ బాధ్యత ఎవరిదంటే మనది. హల్లెలూయా. గడిచిన వారం మనం ఏం ధ్యానించుకున్నాం? సియోనుల నుండి గర్జిస్తున్నారు. ఏమని గర్జిస్తున్నారు? యూదాతో ఏమని మాట్లాడారు? 3 సార్లు 4 సార్లు చేస్తున్న దోషము గురించి మాట్లాడారు. మీకు గుర్తుందా? ఆ రోజు ఏమేమి మాట్లాడారు గుర్తుందా? నువ్వు ఎట్లా ఇటు టర్న్ అవ్వాలి, నువ్వు అక్కడికి వెళ్ళిపో. రైట్. ఇంకా మీకు ఇటు టర్న్ అవుతారా? రైట్. ఇక చూడండి, మనం గడిచిన వారం చూసుకున్న విషయం ఇక్కడ చూడండి. ఇక్కడ అందరూ బోర్డు చూడండి. రైటా? ఫస్ట్ ధర్మశాస్త్రం. ఓకే, ఇక్కడ కూడా ధర్మశాస్త్రం 2 దారులు. ధర్మశాస్త్రం 2 దారులు అంటే 2 మార్గాలను మనం చూడబోతున్నాం. అదే మనం లాస్ట్ వీక్ చూసాం. అర్థమైందా? ఇది ఎటువంటిదంటే
మనకి ఆయన నేర్పించిన విషయం. ఆ? ధర్మశాస్త్రంని టేకప్ చేసినది ఒక లెవెల్, టేకప్ చేసింది ఒక లెవెల్. ధర్మశాస్త్రంని టేకప్ చెయ్యకుండా అబద్ధమును టేకప్ చేసింది సెకండ్ లెవెల్. ఇది మనం చూసాం. అంటే మనం యూదాను గురించి ఆయన మీరు అబద్ధమును స్వీకరిస్తున్నారు, అబద్ధమును చేపడుతున్నారు అని చెప్పిన విషయాన్ని మనం గడిచిన వారం ధ్యానించుకున్నాం. ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళబోతున్నాం. రెడీయా? ఈ లెవెల్లోనికి అందరూ వచ్చారా? ఇక్కడికి వచ్చారా? ఈ ప్రయాణంలోకి వచ్చారా? వచ్చామని చెప్పండి. ఆమెన్. ఎంతమంది వచ్చారు? మేము వచ్చామని చెప్పండి. మేము వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఆయన ఇస్తున్న ఆలోచనని స్వీకరిద్దాం. నువ్వు ధర్మశాస్త్రంను టేకప్ చెయ్యాలి అంటే నీ హృదయం లోపల ఒక ఆశ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఎటువంటి లెవెల్స్ చెప్పనా? హలో వినండి, ఎటువంటి లెవెల్స్ చెప్పనా? ఇప్పుడు సోడిపిండి మనం చల్లనీళ్ళల్లో కలిపి వదిలిపెట్టండి, అది ఎలా ఉంటుంది? ఒకసారి కలిపి వదిలిన తర్వాత వదిలేస్తే అది ఎలా ఉంటుంది? నీళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందులాగే ఉంటాయా? లేదు. నీళ్ళల్లో మార్పు ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అయిపోతుంది. చల్లనీరు గనుక, ఏం నీరు గనుక? చల్లనీరు గనుక. అదే మసులుతున్న నీళ్ళు అనుకోండి, ప్రెసిపిటేషన్ ఉంటుందా? ఇక్కడ ప్రెసిపిటేషన్గా ఏదైతే ఉందో పిండి, వేడి నీళ్ళల్లో మార్పు ఉంది. అది అలా మీరు ప్రెసిపిటేషన్గా ఏం ఫామ్ అవ్వడం అనేది జావలో చూడరు, అది కలిసిపోయి ఉంటుంది. అండ్ చల్లనీళ్ళలో కలిపినప్పుడు ఆ ఒరిజినల్ జిగురు మీకు బయటికి వస్తుందా? రాదు. మరి దాంట్లోకి ఎలా వచ్చింది? ఏంటి తేడా? వేడి తేడా. అదే నీళ్ళు, అదే గిన్నె, ఏంటి తేడా? వేడి తేడా. అలా ఎవ్రీ ఏరియాలో మనం చేస్తున్న ప్రతి కార్యంలోనూ ఒక తేడా ఉంటుంది. ఆ వేడి తేడా ఉంటుంది. వింటున్నారా? ఆ వేడి తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా అదే రీతిగా ధర్మశాస్త్రం అందరికీ దేవుడు భూమి మీదకి పంపించారు. ధర్మశాస్త్రం అందరికీ దేవుడు భూమి మీదకి పంపించారు. నీ లోపల రగులుతున్న ఒక ఆశ ఉందే, అది వేడి వంటిది. నీ లోపల అభిలాష ఉంటుందే, అది వేడి వంటిది, ఆ అగ్ని వంటిది. మీకు అర్థమవుతుందా? కొంతమందికి ఎటువంటి వేడి ఉంటుందంటే నరకం నుండి చిచ్చు పెడుతున్న అగ్ని వంటి వేడి ఉంటుంది. కొంతమందికి పరలోకం నుండి వస్తున్న అగ్ని వేడి కావాలని ఉంటుంది. కమాన్, అర్థమవుతుందా? నరకం నుండి చిచ్చు పెడుతున్న వేడి అబద్ధమునకు జనకుడైన వాని యొద్ద నుండి వస్తున్న మరణ బలం యొక్క వేడి. పరలోకం నుండి దిగుతున్న అగ్ని యొక్క వేడి జీవానికి సంబంధించిన వేడి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రం అందరికీ ఇవ్వబడుతుంది, కానీ నీ హృదయం లోపల ఉన్న ఆశ ఉంది చూసావా, అది ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మన హృదయంలో ఇక్కడెక్కడో ఉంది హృదయం, ఓకేనా? ఈ హృదయం లోపల ఎక్కడో అభిలాష ఉంటుందండి, ఆశ ఉంటుంది. లోకంలో కలిసిపోయిన మనం, ఇటు చూడనా, లోకంలో మనం కలిసి బ్రతుకుతున్నాం కనుక నాకు తెలుసు నీకు చాలా పనులు ఉన్నాయి, నువ్వే అన్నీ హ్యాండిల్ చేస్తున్నావు నాకు తెలుసు, కానీ నువ్వు ఇది వినాలి.
మిగిలినవన్నీ దేవుడు స్ట్రీమ్లైన్ చేయడానికే దేవుడు నేను వాడుకుంటున్నారు. సరేనా? అన్నిటికంటే శ్రేష్టమైనది ఇదే నాన్న. దీని తర్వాతే ఇంక మిగిలినవి ఏవైనా. కనుకనే దేవుడు మొట్టమొదటిగానే చెప్పారు, వేరే ఏ ఆలోచన కూడా ఎంటర్టైన్ చేయొద్దని. చేయొద్దు నాన్న, చేయొద్దు. ఒక అడుగు ఫార్వర్డ్గాను వద్దు, ఒక అడుగు బ్యాక్వర్డ్గాను ఉండొద్దు. కలిసి అడుగులు వేద్దాం. చెప్పండి అన్నమాట. కలిసి అడుగులు వేద్దాం. చెప్దాం అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే మనమందరం ఇంత కంఫర్టబుల్గా వింటున్నామంటే కారణం ఆ బిడ్డనే. తను వెనక్కి పడుతున్న ప్రయాసం అని ఎవరికి తెలియదండి. ఇంచుమించు 7:30-8 గంటలు నిన్న కూర్చొని రాత్రి తను వర్కౌట్ చేసినది మొత్తం చూస్తే అసలు ఆశ్చర్యమైంది నాకు. దేవుని స్తుతిస్తున్నాను తప్ప వేరే ఏది లేదు. ఆయన ఘనపరుస్తున్నాను అంతే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆ బిడ్డని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తనకున్న ప్రెషర్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే మీరు డైరెక్ట్గా చూస్తున్నది తక్కువ, తను వెనక పడుతున్న ప్రయాస ఎక్కువ. మీడియా మొత్తం హ్యాండిల్ చేయడం అనేది అసలు చాలా కష్టమైన విషయం. తను అది ఎలా హ్యాండిల్ చేస్తుందో నాకైతే తెలీదు. దేవుడే దానికి జ్ఞానం ఇస్తున్నారు. దేవుడిని ఇంకా ఎక్కువ కొంచెం తన గురించి స్పెషల్గా ప్రేయర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్. ఏదేమైనప్పటికీ కూడా చూడండి, మన హృదయంలో మనం ఈ లోకంలో కలిసి తిరుగుతున్నాం కనుక చాలా ఆలోచనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, మనల్ని అలా నిండుకుపోయి ఉంటుంది అనమాట. మన హృదయంలో నిండుకుపోయి ఉంటాయి. ఒక గ్లాస్లో ఎలాగైతే మొత్తం నిండుకుపోయి ఉంటుందో, నీకు ఎంత వాక్యం, ఎంత ఆశ, ఎంత ఉన్నా సరే అలా ఆ కింద ఎక్కడో సెటిల్ అయి ఉంటాయి అవి. నీకు అర్థమైందా? ఎలా అయితే ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుందో అలా ఆ కింద సెటిల్ అయి ఉంటాయి అన్నమాట కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశలు. అవి పాపప్ అయినప్పుడు చేయాలనిపిస్తుంది, కానీ ఆ ఎగ్జాక్ట్ కావలసిన వేడి స్థితి, ఆ అగ్ని స్థితి వచ్చేంత వరకేనండి ఈ లెవెల్. ఒక్కసారి అది స్టిర్రప్ అయ్యి అది ఎగ్జాక్ట్గా కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిందా, ఇక దాన్ని పట్టుకోలేరు. ఆమెన్. అది ఏదైనా, అది అగ్ని పైనుంచి వస్తున్న అగ్ని కావచ్చు, కింద నుంచి అగ్ని వస్తున్నది కావచ్చు. ఇదేంటి? ఇది పరలోకం అనుకున్నాం. ఇది పరలోకం నుండి వస్తున్నది, ఇది నరకం నుంచి వస్తున్నది. ఓకేనా? ఇది ఏదైనా కావచ్చు. దీనిని ఎప్పుడైతే స్టిర్రప్ చేస్తుందో ఇక మనల్ని ఎవరు పట్టుకోలేరు. నీకు అర్థమైందా? ఈరోజు ఆ అట్టడుగున ఉన్న ఆ ఆశను, అభిలాషను పరీక్షిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దాని పేరేంటి? అభిలాష. చెప్పండి, అభిలాష. ఇప్పుడు ఈ అభిలాష అనేది ఉందే, ఆ పార్ట్ని తీసుకోండి. ఏంటది? అభిలాష. కరెక్టేనా? అభిలాష. ఈ అభిలాష ఉందే, దీనిని దేవుడు స్టిర్రప్ చేస్తున్నారు. ఈ అభిలాష నీతిని అనుసరించడానికి కావచ్చు, దుర్నీతిని అనుసరించడానికి కావచ్చు. ఎక్కడో ఏదో మిస్ అయింది. ఇదా? కాదు, రీకిన. ఎస్, దుర్నీతి. కరెక్ట్. ఈ అభిలాష నీతి కొరకు కావచ్చు, దుర్నీతి కొరకు కావచ్చు. ఈ రెండు ఆ అగ్నిని అట్రాక్ట్ చేస్తాయి. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? అభి, అర్థమవుతుందా? ఫాలో అవుతున్నావా? ఎక్కడ ఆగావు? ఎక్కడ స్టక్ అయ్యావు? దుర్నీతి దగ్గర. చెప్తా.
నీతిని అనుసరించాలనే అభిలాష, దుర్నీతిని అనుసరించాలి అనిపిస్తున్న అభిలాష. ఎంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి. ఇవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్లేస్ పని చేస్తూ ఉంటాయి. చెప్పండి అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్లేస్ ప్లేస్ పని చేస్తుంటాయి. అర్థం, నువ్వు యెరూషలేములో ఉండి మహారాజు కోరుకున్న నీతిని అనుసరిస్తున్న పట్టణంలో ఉండి లోపల దుర్నీతి విషయమైన అభిలాష కలిగి ఉండొచ్చు. బబులోన్లో ఉండి నీతిని అనుసరించే అభిలాష కూడా కలిగి ఉండవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్లేస్. వింటున్నారా? లోకంలో ఉండి సంఘముగా ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, సంఘములో ఉండి లోకానుసారంగా జీవిస్తున్నవారు ఉన్నారు. దీనికి గల కారణం లోపల పనిచేస్తున్న అభిలాష. ఏంటి చెప్పండి? అభిలాష. 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 ఇక్కడి వరకు ప్రయాణం అయిందా? గ్రహింపు వచ్చిందా? ఇప్పుడు కనెక్ట్ అయ్యావా? దానిని బట్టి నువ్వు ధర్మశాస్త్రంని టేకప్ చేస్తావు, దానిని బట్టే నువ్వు ధర్మశాస్త్రంను విసర్జిస్తావు. అర్థమైందా? దానిని బట్టే నువ్వు ధర్మశాస్త్రం టేకప్ చేయడమైనా ధర్మశాస్త్రంను విసర్జించడమైనా జరుగుతుంది. నువ్వు ధర్మశాస్త్రంను ఆనందంతో టేకప్ చేసినప్పుడు ఎలా ఉంటావు, నువ్వు ధర్మశాస్త్రంను విసర్జించినప్పుడు ఎలా ఉంటావు? చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యొర్దాను నది దగ్గర యేసయ్య ఎక్కువైన వాడే అయినప్పటికీ కూడా ఎవరికంటే బాప్తిస్మ ఇచ్చిన యోహాను కంటే బాప్తిసం తీసుకోవడానికి ముందు ఒక మాట అన్నారు, నీతి యావత్తు ఇలా కానేమో. అంటే ఆయన ఏం నెరవేరుస్తున్నారు? నీతిని నెరవేరుస్తున్నారు. సో నీతిని నెరవేర్చాలి అని చెప్పిన ఉన్న ఆ లోపల ఉన్న అభిలాషను గమనించండి. అర్థమవుతుందా? అవి ఈ లోకంతో సంబంధం ఉన్నవి కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? భూమి అనే ఈ లోకంలో. ఓకే, ఇది నార్మల్ 24 hours స్పీడ్లో వెళ్తుంది కదా. ఓకే, ఈ నార్మల్ 24 hours స్పీడ్లో వెళ్తున్నప్పుడు భూమి మీద నేను ఇక్కడ ఉంటే స్టాగ్నేటెడ్గా ఇక్కడే ఉంటాను. దీనిని దాటి నేను ఒక మోషన్ ఇస్తేనే, అంటే ఈ స్పీడ్ కంటే కూడా నేను ఒక మూమెంట్ ఇస్తేనే నేను కదులుతాను. అవునా? అలా ఒక మూమెంట్ ఇవ్వాలి అంటే నీకు ఎక్స్ట్రా పవర్ కావాలి. ఆ పవర్ ఎయిదర్ పరలోకం నుంచి అయినా వచ్చింది అయి ఉండాలి, లేదా నరకం నుంచి అయినా వచ్చింది అయి ఉండాలి. ఆ పవర్ సత్య సంబంధమైనదైనా అయి ఉండాలి, అబద్ధం అనుసరించైనా ఉండాలి. తప్ప నువ్వు యాజ్ ఇట్ ఈస్ నేను ఉంటాను అనుకుంటే నీకే మూమెంట్ ఉండదు. లోకాన్ని అనుసరించి జస్ట్ యూ విల్ మూవ్ ఆన్, అంతే. కానీ నువ్వు ఎక్స్ట్రాగా ఒక మూమెంట్ ఇవ్వాలన్నా,
నువ్వు ఇంకొంచెం ఫార్వర్డ్ అవ్వాలన్నా యూ నీడ్ పవర్, యూ నీడ్ సమ్ స్పీడ్. ఆ స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎయిదర్ పైనుంచి లేదా కింద నుంచి. ఇవి ఎక్కడి నుంచి రావాలి అనేది నువ్వు మొబిలైజ్ చేస్తావు నీ లోపల ఉన్న అభిలాషను బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా ఇప్పుడు? ఈరోజు నువ్వు దేన్ని కదిలిస్తున్నావు, నువ్వు దేన్ని మొబిలైజ్ చేస్తున్నావు, ఏ శక్తిని మొబిలైజ్ చేస్తున్నావు? ఇక్కడి నుంచా ఇక్కడి నుంచా? ఇది వ్యక్తిగత అంతర్గతంలో లేకపోతే ఏంటి అంతర్గతంలో నుండి వస్తున్న ఒక ఫీల్. ఇది బయటకి నీకు కూడా తెలీదు. మనం పైన ఇప్పుడు చూడండి క్లీన్ చేసుకున్నాం, ఈరోజు మొత్తం క్లీన్ అయిపోయింది అనుకుంటాం, కానీ నిజంగా మైక్రోస్కోప్లో చూస్తే చాలా ఉంటుంది. అలా హృదయం లోపల ఉన్న అభిలాష కూడా నీకు బయట మామూలుగా తెలీదు. నువ్వు ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తే కూడా నీకు తెలీదు, కానీ లోపల ఉన్న అభిలాషను కూడా దేవుని కన్నులు చూసాయి గనుక అవి నీకు తగిన సమయంలో బయటకు వస్తాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అభిలాష ఉంటుంది. ఏ ఆశ లేనివాడు ఎవరు లేరండి. మనిషి ఆశాజీవి అనేది ఒక మాట ఉంటుంది కదా, ఉందా లేదా? అసలు ఏది లేనోడు నిజమే, అసలు వాడు జీవంతో లేడని అర్థం. సో ఏదో ఒక ఆశ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్న ఆశ అబద్ధమును అనుసరించి గనక ఉందనుకోండి, ధర్మశాస్త్రంను విసర్జించే లెవెల్లోనికి వెళ్తాము. ఆ లోపల ఉన్న అభిలాష సత్యమును గురించి ఉందనుకోండి, ధర్మశాస్త్రంను టేకప్ చేసే లెవెల్లోనికి వెళ్తాం. అంటే చేపట్టే లెవెల్ ఒకటి ఉంది, విసర్జించే లెవెల్ ఒకటి ఉంది. చెప్పండి అన్నమాట. చేపట్టే లెవెల్ ఒకటి ఉంది, విసర్జించే లెవెల్ ఇంకొకటి ఉంది. ఇక్కడ దాకా వచ్చారా? ఏమైంది? వచ్చారా లేదా అనా? చెప్పండి అయితే ఒకసారి లిస్ట్ చెప్పండి. ఎవరికి ఏది గుర్తుందో అది చెప్పండి. ఏది టేకప్ చేస్తున్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీరు చెప్పండి. అభిలాషను దేవుడు చూస్తారు. ఆ లోపలున్న అభిలాషను బట్టి నువ్వు నీ పనులు నువ్వు చేస్తావు. బట్ వన్ టైం ఒక్కసారి ఆయన చూస్తారు. ఆ అభిలాషను బట్టి నువ్వు పరలోకం నుంచి నువ్వు వేడి పట్టుకుని తీసుకుంటావా? నీ అభిలాష పరలోక సంబంధమైనదా లేకపోతే పాతాళ సంబంధమైనదా అనేది కూడా ఉంటుంది. అంతేనా? కాదు, నీ లోపల ఉన్న అభిలాషను బట్టి నువ్వు దాన్నైనా మొబిలైజ్ చేస్తావు, దీన్నైనా మొబిలైజ్ చేస్తావు. నీ లోపల ఉన్న ఆశను బట్టి అవి కదులుతాయి. ఎట్లా చెప్పనా, ఇప్పుడు మీ లోపల ఉన్న ఆశను బట్టి మీరు ఆర్డర్ పెట్టిన దాన్ని బట్టి జొమాటో వాడు వస్తాడా, జెప్టో వాడు వస్తాడా? నీకు అర్థమైందా? మీరు ఎవరికి ఆర్డర్ పెడితే వాళ్ళు వస్తారు. నీకు ఈరోజు ఐటమ్ కావాలి, కానీ అందరూ కదిలి రారుగా. ఇట్ ఈస్ డిపెండెడ్ ఆన్ యువర్ చాయిస్. సేమ్ వే ఈ లోపల ఉన్న అభిలాష ఎవరినైనా మొబిలైజ్ చేస్తుంది. ప్లేస్మెంట్ అనేది లెక్కలోకి లేదు. ఎక్కడైనా నువ్వు భూమి మీదే ఉన్నావు, ప్లేస్ నీకు అసలు విషయమే కాదు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మందిరం అంటే గోడలు కాదని మనమే అని దేవుడు మాట్లాడారు. గుర్తుందా? రాతి మీద రాయి ఒక్కటైనా ఉండదు. ఎవరి గురించి చెప్పారు? కట్టడం. ఈ రాళ్ళు ఎలాంటివో చూసావా?
అని చెప్పినప్పుడు ఆ రాళ్ళు ఉండవని చెప్పారు, ఒకదాని మీద ఒకటి పొసిగి ఉండవు. మరి ఆత్మ సంబంధమైన మందిరం అలా కాదు, ఒక రాయి ఇంకొక రాయితో సంబంధం కలిగి ఉంటుంది, ప్రేమ అనే బంధంతో కలిగి ఉంటుంది, అగ్ని అనే బంధంలో ఉంటుంది. ఆ రాళ్ళు ఎప్పుడైతే మండుతూ ఉంటాయో వాటి మధ్యలోనికి అపవాది రాలేడు అని మనం నేర్చుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఆయన కోరుకుంటున్న మందిరం ఏది? ఆత్మ సంబంధమైన మందిరం. సో ఇప్పుడు అక్కడ ఎవరిని మొబిలైజ్ చేసినట్టు ఈ మందిరం, ఈ రాళ్ళు ఇవన్నీ? పరలోకపు అగ్ని. రాతి మీద రాయి నిలవకుండా పడిపోతున్న వారి మధ్యలో కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది, అది కూడా అగ్నే. అది ఎక్కడి నుంచి వస్తుంది? పాతాళం నుంచి, నరకం నుంచి చిచ్చు పెడుతున్న అగ్ని. అర్థమవుతుందా? దాని వలన ఒక రాయి ఇంకొక రాయితో పొసగలేదు, అది కూడా అగ్గే. హలో, వింటున్నారా? ఇది కూడా అగ్నియే. ఆత్మ సంబంధమైన మందిరం కూడా అగ్నియే. ఒక రాయి ఇంకొక రాయితో అతుక్కొని ఉంటుంది. ఇది పరలోకం నుండి వస్తున్న అగ్ని, నెగిటివ్ ఫోర్స్. దేవునికి కావాల్సింది ఈ మందిరమేనండి, ఈ మందిరమే. ఈ మందిరం నీతి యావత్తు నడవాలి. నువ్వు ధర్మశాస్త్రమును టేకప్ చేస్తున్నావా, విసర్జిస్తున్నావా అనేది పాయింట్. ధర్మశాస్త్రంను టేకప్ ఎవరు చేయగలరు, ఎవరు విసర్జిస్తారు? వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు? ఇది మనం నేర్చుకుంటే మనం ఎలా ఉన్నాం మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ప్రార్థన చేద్దాం. అభి ప్రార్థన అందుకో, ఇక్కడ వరకు ప్రార్థన అందుకో. నెక్స్ట్ మనం వేరే ప్రయాణంలోకి వెళ్ళబోతున్నాం. ఆమేన్. స్తోత్రం రాజా, హల్లెలూయా. మా దేవా నాయన మీకే వందనాలు. అవును తండ్రి, ఇదిగో ప్రభా నాయన మా హృదయంలోని అభిలాష ప్రభా నాయన ఏ శక్తిని కదిలిస్తుందో ప్రభా నాయన, స్తోత్రం రాజా. దాన్ని పరిశీలించుకోవడానికి ప్రభా మాకు శక్తిని దయచేయండి. అవును ప్రభా నాయన, మా అభిలాషను బట్టే నాయన, మా డిసైర్ని బట్టే ప్రభా నాయన తండ్రి, మేము ధర్మశాస్త్రం అయితే స్వీకరిస్తాము, లేదంటే దాన్ని విసర్జిస్తాము ప్రభా నాయన తండ్రి. స్తోత్రం రాజా తండ్రి, ఈ లోకంలోని ప్రభా నాయన, స్తోత్రం రాజా తండ్రి నాయన ఉంటూ ప్రభా నాయన లోకానుసారముగా తండ్రి మేము ఉంటూ ప్రభా, స్తోత్రం రాజా తండ్రి నాయన ప్రభా నాయన. అవును తండ్రి నాయన, మా హృదయంలో అభిలాషను బట్టి తండ్రి, స్తోత్రం రాజా, ఏ శక్తిని కదిలిస్తున్నామో ప్రభా నాయన పరిశీలించుకోవడానికి ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి నాయన. మా హృదయంలో ప్రభా దున్నుకొని ప్రభా, స్తోత్రం రాజా. అవును తండ్రి నాయన తండ్రి, మీరు తండ్రి సమస్తమును పరిశీలిస్తున్న దేవుడు నాయన. మా హృదయం లోతుల్లోని ప్రభా ప్రతి ఒక్క తలంపును సైతం ప్రభా నాయన మీరు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, స్తోత్రం రాజా. అవును ప్రభా నాయన తండ్రి, ప్రభా నాయన మేము మేలేడింది మాత్రమే ఎంచుకోండి ప్రభా నాయన. చెడును విసర్జించి ముందుకు కదిలే భాగ్యం ప్రభా నాయన వాళ్ళు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్న ప్రార్థన మాదని కర్తని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో మనం ధర్మశాస్త్రంని టేకప్ చేసే లెవెల్లో ఉండాలి, విసర్జించే లెవెల్లో ఉండకూడదు. ధర్మశాస్త్రంని ఎప్పుడైతే టేకప్ చేస్తామో మనం నీతిని అనుసరించి నీతిని జరిగించే వారుగా ఉంటాము. ఆమేన్. ఆమేన్. లేదా ఈ ధర్మశాస్త్రం విసర్జిస్తున్న లెవెల్లో మనం దుర్నీతిని అనుసరిస్తున్న వారిగా ఉంటాం. నీతినైనా అనుసరిస్తాం, దుర్నీతినైనా అనుసరిస్తాం. చెప్పండి అన్నమాట. నీతినైనా అనుసరిస్తాము, దుర్నీతినైనా అనుసరిస్తాము. సో నీతినైనా అనుసరిస్తాం, దుర్నీతినైనా అనుసరిస్తాం. ఓకేనా? నీతిని అనుసరించేటప్పుడు మనం ఎలా ఉంటాం, అసలు మన మన మార్గంలో ఎలా ఉంటాయి? నువ్వు ఏ మార్గము ఎన్నుకోకపోతే అక్కడే ఉంటావు. 3 లెవెల్స్ అండి. ఒకటి, భూమి యొక్క స్పీడ్లో 24 గంటల స్పీడ్లో అది తిరుగుతుంది, నువ్వు అలాగే కూర్చున్నావు, ఎక్కడికి కదలవు, అక్కడే ఉంటావు. నువ్వు ఒక మూమెంట్ ఇవ్వాలి అంటే ఎయిదర్ అక్కడి నుంచి అయినా పవర్ రావాలి, అక్కడి నుంచి అయినా పవర్ రావాలి. ఇదైతే కన్ఫర్మ్. నువ్వు ఆయన మార్గంలోనైనా నడవాలి, అపవాది మార్గంలోనైనా నడవాలి. ఎవరో ఒకరి చిత్తం నువ్వు కంపల్సరీ చేయాల్సిందే. స్వచిత్తం అనుకుంటుంటే కూడా
అది కూడా ఒకరి మార్గం అనుసరించే ఉంటుంది. నీ ఓన్ మార్గం అనేది ఏది ఉండదు. అంటే నేను ఇండివిజువల్గా నేను ఏమీ చేయలేనా అంటే అవును. ఒక వైట్ పేపర్, లక్కీ ఒక మాట చెప్పింది ఒకరోజు. ఒక వైట్ పేపర్ మీద గనక ఏదైనా రాస్తే ఎవరు రాశారో దాన్ని బట్టి ఆ పేపర్ మీద అక్షరాలు ఉంటాయి. అది మేలు కావచ్చు, కీడు కావచ్చు, అది ఈవిల్ థింగ్స్ కావచ్చు, గుడ్ థింగ్స్ కావచ్చు. ఎవరు దాన్ని వాడుతున్నారో దానిని బట్టి అది యూజ్ అవుతుంది. మొబైల్ చూడండి, కొంతమంది వాక్యం చదువుతారు, కొంతమంది బూతు బొమ్మలు చూస్తారు. మొబైల్ చెడ్డదా? వాడుతున్నవాడు. సేమ్ వే మన బ్రతుకులు కూడా మన అభిలాషను బట్టి మనల్ని ఎవరో ఒకరు వాడుకుంటారు. వింటున్నారా? ఏదేమైనప్పటికీ కూడా ఒక వచనం చదువుదాం రండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 64:5 వచనము. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపలమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? ఏమని అడుగుతున్నారు ఇక్కడ? నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. హల్లెలూయా. ఇప్పుడు లోపల అభిలాష దేని మీద ఉంది? వారికి నీతి మీద ఉంది. మేము ఆల్రెడీ పాపం చేశాము, దోషంలో ఉన్నాము, కానీ మమ్మల్ని రక్షించు వారు ఎవరు వెతుకుతారు? నీతిని అనుసరిస్తున్నారు వెతుకుతారు. వీరికి వచ్చిన ఒక గ్రహింపు. నెక్స్ట్ వచనం 6వ వచనము. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మేము పవిత్రులము అని క్లెయిమ్ చేయడానికి మనలో పవిత్రత కానీ పరిశుద్ధత కానీ ఏది లేదు. ఇదైతే కన్ఫర్మ్. మనం అందరం ఎవరండి? అపవిత్రులు. అంతే, ఒప్పుకుందాం. ఇప్పుడు ప్రయాణం రైట్. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే వాయను. చాలు. మా నీతి క్రియలు, ఎవరి నీతి క్రియలు? మా స్వనీతి. మా నీతి క్రియలు ఎటువంటివి? మురికి గుడ్డల వంటివి. మీకు ఒక విషయం చూడండి, దుర్నీతిని అనుసరిస్తున్న లెవెల్ ఉంది, నీతిని అనుసరిస్తున్న లెవెల్ ఉంది, స్వనీతిని అనుసరిస్తూ మా నీతి లెవెల్ ఉంది. వింటున్నారా? ఈ నీతి ఎటువంటిదంటే చదవండి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే వాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి. అంతే. మేమందరం ఎలా వాడిపోయాం? ఆకువలే వాడిపోయాం. ఇప్పుడు అర్థమవుతుందా? మన నీతి మనకి మురికి గుడ్డల వంటివి. మనకి మేలైన వస్త్రాలే, కొత్త చీరలే, కొత్త బట్టలే, ఇలాగే అనిపిస్తుంది. ఉతికిన బట్టలే కదా వేసుకుంటాం, అంతేనా? దేవుడు చూస్తున్నప్పుడు ఆ వస్త్రాలు కనబడవు. దేవుడు చూస్తున్నప్పుడు ఆ వస్త్రాలు కనబడవు. ఆకు వాడిపోయి కనిపిస్తాయి. మీరు ఆలోచించండి, నీకు అసలు ఆకులు ఉన్నాయా? చెట్టా మనం ఏమన్నా? కానీ చెట్టుతో పోల్చి ఎన్నిసార్లు చెప్పారు చెట్టుతో పోల్చి? ఆకులు కట్టుకున్నాం, అది కట్టుకున్న వేస్టే, అంతే కదా? అవి ఆకులు ఎప్పుడు కూడా ఏం లేకపోతే వాడిపోతాయి. వాటర్ నీరు లేకపోతే వాడిపోతాయి. అఫ్కోర్స్ కనెక్షన్ లేకపోతే నీరు ఉండదుగా.
నీరే కదా కట్ అయ్యేది. మీరు ఇది చూసారా, డెకరేషన్ చేసేటప్పుడు ఆకులే తెస్తారు, గ్రీన్ కలర్లో ఒక బేస్ తీసుకొస్తారు, మరి దాని పేరేంటో నాకు తెలియదు, ఫోమ్ లాగే ఉంటుంది, కానీ దాన్ని తడుపుతారండి, వాటర్లో తడుపుతారు. అండ్ ఈ స్పాంజ్ లాగా ఉంటుందిరా, కానీ స్పాంజ్ కాదు, ఇలా తీస్తే వస్తుంది ఇటుక బెడ్ లాగా, గ్రీన్ కలర్లో ఉంటుంది ఒక బేస్. దాన్ని ఏం చేస్తారు తెలుసా, వాటర్లో ముంచి ఇంత ఇంత బ్లాక్స్ అండి పెట్టి దాని లోపల ఈ ఆకుల్ని గుచ్చుతారు. ఈ కొమ్మలకి అందులో నుంచి కూడా సారం తీసుకుంటాయి తెలుసా, అందులో నుంచి వాటర్ ఉన్నంత వరకు అవి వాడిపోవు. ఎలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవి ఎలా ఫ్రెష్గా పువ్వులు కనిపిస్తాయి అనుకుంటున్నారు, ఆకులు వాడిపోకుండా కనిపిస్తాయి అనుకుంటున్నారు, ఇలా ఉండబట్టే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి, మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డ వలె ఆయను. అంటే ఎన్ని కోణాల్లోనైనా సరే మన నీతి, మన అభిలాష, మన ఆశ ఎటువంటిదో దేవుడు చూపిస్తున్నారు. నీ లోపల అభిలాషను బట్టి నువ్వు నీతినైనా అనుసరిస్తావు, నీ లోపల ఉన్న అభిలాషను బట్టి నువ్వు దుర్నీతినైనా అనుసరిస్తావు. నువ్వు దుర్నీతిని అనుసరించి నడిచేటప్పుడు ఈ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. మీకు అర్థమైందా? మా నీతి క్రియలు నీకు మురికి గుడ్డలుగా ఉన్నాయి, ఇక దుర్నీతి అనుసరించితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఆ లెవెల్ ఇంకెంత భయంకరం అంటే ఇంకా దిగజారి దిగంబరత్వమే, ఇంకొకటి లేదండి. అర్థమైందా? దేవుడు మనకి మహిమ వస్త్రము, ప్రశస్త వస్త్రం, ప్రకాశమైన వస్త్రం ఇవన్నీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. మనం ఈ నీతిని అనుసరిస్తూ ఇక్కడ ఆగిపోతున్నాం. వస్త్రములు కాదు ఇప్పుడు మన టాపిక్, నీతి. నీతిని మనం అనుసరిస్తున్నామా లేదా అని మనం ఎలా కనుక్కోవాలి? మన గురించే కదా మనం కనిపెట్టుకోవాలి. నీ ప్రయాణం రైట్ వేలో ఉందా లేదా ఎవరు కనుక్కోవాలి? బయట వాళ్ళ? గూగుల్ మ్యాప్సా? కాదు. గూగుల్ వాడికి ఏం కావాలి, నువ్వు ఏది అడిగితే అది చూపిస్తాడు. ప్రయాణం చేయవలసింది ఎవరు? మనమే. మనం. కానీ మనం లేదు నాకు తెలుసు అని ముందుకే వెళ్తే, ముందు చూపించావు కదా అదే వింటానంటే అర్థమైందా? ఒక్కొక్కసారి వాడు కూడా రాంగ్ వే చూపిస్తాడు, ఒక్కోసారి వాడు కూడా రాంగ్ వే చూపిస్తాడు. ఇప్పుడు వచ్చినాయి అండి గూగుల్లో, అప్పుడు ఏమున్నాయి? మాట్లాడగనా, పౌలు మ్యాప్లు చూస్తున్నాం కదా, పౌలకి ఏ గూగుల్ ఉండేను? ఏం లేవు. ఎలా ఇటు వెళ్ళు, అటు వెళ్ళు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని ఎలా తనకి ఒక గైడెన్స్ ఉంది. కేవలం ఆత్మ నడిపింపే. ఆమేన్. ఈ రోజు కూడా ఇవన్నీ ఉన్నా సరే ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన ఆత్మ నడిపింపులు ఆయన నడిపిస్తారు. ఆమేన్. 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 దేవుడు కోరుకుంటున్నది అదే. నీకు అన్నీ ఇస్తాను, వాటిని దాటి నన్ను చూస్తావా? ఆమేన్. నీకు అర్థమైందా? అన్నీ ఇస్తాను నీకు. దీనిని మించిన శక్తిని నువ్వు ఆశ్రయిస్తావా లేదా అని టెస్ట్ చేస్తున్నారు దేవుడు. ఆ లోపల అభిలాషను టెస్ట్ చేస్తున్నారు దేవుడు, పరీక్షిస్తున్నాడండి. చెప్పండి చెప్పండి, ఈ మాట చదువుదాం. మేమందరము ఆకువలే వాడిపోతిమి. పలకండి మాట. మేమందరము ఆకువలే వాడిపోతిమి. ఒక్కలా? అందరము. ఒక్కలా? అందరము. మేమందరం. నేను బాగానే ఉన్నాను అండి, నేను బాగానే ఉన్నానండి కాదండి. ఎవరైనా ఏదైనా ఒక ఫ్యామిలీ గురించి ఏదైనా ఇష్యూ చెప్తున్నారనుకోండి, వెంటనే మనకు తెలియకుండానే మనం మన ఫ్యామిలీ ఎలా ఉందని కంపేర్ చేసుకుంటాం, అవునా కదా? ఎవరో ఏదో కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో ఒక కుటుంబం గురించి చెప్తుంటే వెంటనే మనం అమ్మమ్మ నేనైతే అలా లేనని వెంటనే మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆ స్కోప్ లేదు. ఇక్కడ చెప్తున్న మాటే మేమందరం వాడిపోయాం. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? మనం ఎలా మళ్ళీ బాగుపడాలి. హల్లెలూయా. నీటి ఓరన నాటబడినదైతే తప్ప
ఆకు వాడని దినాలు ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా నిత్యము ఆ నీటిలో ఉండే ఆకుల వలె, నిత్యము ఆ నీటిలో ఉండే కొమ్మల వలె మనం తయారవ్వాలి. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఎంతమంది దీన్ని ఆశపడుతున్నారు? ఎంతమంది నిజంగా ఆశపడుతున్నారు? అయితే ఒక రూల్ ఉంది. రూల్ ఉంది. ఏంటా రూల్? చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, ఆ, పాపుల మార్గంలో నిలువక, ఉమ్, అపహాసకులు కూర్చుండి చోట కూర్చొనక, ఉమ్, దివారాత్రులు దానిని యెహోవా దేనిని? ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఉమ్, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అది అతడు చేయనిదంతయు సఫలమగును. సఫలమగును. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ఇప్పుడు అర్థమైందా? ధర్మశాస్త్రం టేకప్ చేసిన తర్వాత ఆకులు వాడిపోవు. ధర్మశాస్త్రం అదే కదండి ఫస్ట్ రాసుకున్నాం మనం. ధర్మశాస్త్రంను టేకప్ చెయ్యని వారు, గడిచిన వారం నేను చదువుకున్నాం. చదవండి అన్నమాట. ఆమోసు ఆమోసు 2వ అధ్యాయము 4వ వచనం. ఉమ్. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఎలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి చాలు. ఏమయ్యారు? యెహోవా మోసపోయారు. నువ్వు దుష్టుడి ఆలోచనను తీసుకున్నావా, మోసపోతావు. నువ్వు దుష్టుడి ఆలోచన తీసుకోకుండా ఉంటే ధర్మశాస్త్రంను టేకప్ చేస్తావు. నువ్వు దుష్టుడి ఆలోచన తీసుకున్నావా, ధర్మశాస్త్రంను విసర్జిస్తావు. చేతిలో బైబిల్ ఉంటుంది, చేతిలో బైబిల్ ఎక్కడికి పోదు, హృదయంలో ఉండదు అంతే. వింటున్నారా? ఇక్కడ లెవెల్ ఏంటి తెలుసా? ఎలా మనల్ని మనం గుర్తుపట్టాలి. ఈరోజు పాయింట్ అది. నువ్వు ధర్మశాస్త్రంను టేకప్ చేసావా లేదా, విసర్జించావా అనడానికి ఇప్పుడు మనకున్న ఒక సూచన ఏంటి అంటే, నీ ఆకు వాడిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఆకు వాడిపోతుంది. డీలా పడిపోయింది. ఇక్కడ ఆకు వాడిపోట్ల, ఇక్కడ ఆకు వాడిపోతుంది. ఈ ఆకులకి దేవుడు ఒక పవర్ ఇచ్చారు, ఒక వాల్యూ ఇచ్చారు. చెప్పండి. ఒక పవర్ ఇచ్చారు, ఒక వాల్యూ ఇచ్చారు. చెప్పండి. ఒక పవర్ ఇచ్చారు, ఒక వాల్యూ ఇచ్చారు. ఏం వాల్యూ తెలుసా? చదవండి. మెడిసినల్ వాల్యూస్. ఏం వాల్యూ ఇచ్చారు? మెడిసినల్ వాల్యూ ఇచ్చారు. నీ ఆకులు ఔషధమై ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఈరోజు ఆ నీరును తీసుకోవాలి. నువ్వు ధర్మశాస్త్రమును నేనున్నాను అనుకున్న ఒక అబద్ధం మోసపోయి ఏదైనా వనంలో తోటనంతటిని తడపడానికి నదులు లేవా, పాయలు లేవా? అయినా వీరు జీవితం ఎందుకు వాడిపోయింది? మోసం. అర్థమైందా? ధర్మశాస్త్రంలో ఏముంటాయండి? ఆజ్ఞలు, కట్టడలు తప్ప. అదే ధర్మశాస్త్రం నువ్వు నీతిమంతుడుగాను దుర్నీతిమంతుడుగాను నిరూపిస్తుంది. నువ్వు పాపి అని నిరూపిస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే ఏది లేదు, ఆజ్ఞ లేకపోతే అసలు ఏ గొడవ లేదు. కాదు, దేవుడు అది కాదు కోరుకుంటున్నది. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అన్నది విషయం కాదు నాన్న.
నువ్వు ఏదైనా వనంలో ఉండి కూడా దుష్టుడు ఆలోచన వినొచ్చు. ఎవ్రీవేర్ అవైలబుల్. వింటున్నారా? లోపల ఉన్న అభిలాష అట్రాక్ట్ చేస్తుందండి, అట్రాక్ట్ చేస్తుంది. ఈరోజు నువ్వు వాడిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వు అబద్ధమును అట్రాక్ట్ చేస్తున్నావు నానా. అందుకే ధర్మశాస్త్రం నువ్వు విసర్జిస్తున్న లెవెల్లోనికి వెళ్ళి ఆకులు వాడిపోయిన స్థితిలో ఉన్నావు. లెవెల్ మారాలా? మారాలని ఉందా? మారాలి. ఆమేన్. ఆమేన్. అయితే ధర్మశాస్త్రంని టేకప్ చేస్తున్న లెవెల్లోనికి వచ్చి నిత్యము ఆకు వాడక తన కాలమందు తన కాలమందు అని చెప్తున్న మాటలో అర్థం ఉంది తెలుసా? మనం ఏమంటాం తెలుసా? నీ కాలంలో నేను పని చేస్తానని. మీకు అర్థమైందా? అంటే నాకు ఇచ్చిన టైంలో నేను పని చేయను, ఇంకొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఉంటే బాగుండు. నీకు 8 hours టైం ఇచ్చారు, నువ్వు అందులో వర్క్ చేస్తే నీకు ఎక్స్ట్రా టైం ఏం అవసరం? నీకు ఆల్రెడీ 50, 60 years, 70 years, 100 years టైం ఇచ్చారు. మనం ఏం చేస్తాం తెలుసా? మన పాస్ట్లోకి వెళ్ళి ఎవరెవరు వాళ్ళ కాలాన్ని ఎలా గడిపారో చూసుకుంటూ మన కాలాన్ని గడిపేస్తున్నాం పని చేయకుండా. మీకు అర్థమైందా? నువ్వు హిస్టరీ తెలుసుకో, మంచిదే నానా, కానీ ఎన్ని రోజులు అక్కడ ఆగుతావు? నీ విషయం ఏంటి? నీ పనేంటి? నీ జీవితం ఏంటి? నీ కాలంలో నీ ఫలం ఏది? దావీదు గురించి ఎంతకాలం థింక్ చేస్తావు? ఎంతకాలం చదువుతావు? నీకు అర్థమైందా? సింహపు నోటి నుండి గొర్రె పిల్లని కాపాడారు, దావీదు వల్లే నాట్యం ఆడతాను, దావీదు నాట్యం ఆడాను, ఇవన్నీ మంచిదే. నీ నాట్యం ఏది? నువ్వే గొర్రెని కాపాడావు? నువ్వే సింహం నోట్ల నుంచి ఎవరిని కాపాడావు? అసలు సింహాన్ని గుర్తుపట్టావా? నీ కాలములో ఉన్న ఫలం ఏది? మీకు పాయింట్ అర్థమైందా? ఫ్యూచర్ని ఆలోచించుకుంటూ గాలాన్ని గడిపేస్తారు. కాలయాపన ఏంటి? ఊహల్లో ఉండి ఈ కాలాన్ని వ్యర్థం చేసుకునే అనుభవాలు బోల్డ్. ఏది ముఖ్యం? నువ్వు చెప్పినానా? ఏది ముఖ్యం? ప్రజెంట్ మన టైం ముఖ్యం. పాస్ట్లో ఆగిపోకో. నీ ఫ్యూచర్ కోసం ఎదురుచూపు మంచిదే, కానీ ఇప్పుడున్న టైం నువ్వు వృధా చేసుకుంటే నీ కాలంలో నువ్వు ఫలించే అనుభవం పోతుంది. మాట చెప్పనా? నీకు ఆకులు వాడకుండా ఉంటేనే ఫలం. ఎందుకు? కావలసిన ఫుడ్ మొత్తం, నీ ఫలానికి కావలసిన ఫుడ్ మొత్తం తయారు చేసేది ఈ ఆకులేనమ్మా, కాదా? ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? ఫలంలోనా? ఆకులో. అనుదినం అపవాది ఈ ఆకు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నీ దినాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, నీ దినాలన్నీ వాడిపోతున్నాయి. నువ్వు మెడిసినల్ వాల్యూ కలిగి లేకుండా ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మొత్తం విషపూరితమై ఉంటాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి, తన చుట్టూ ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు కొత్తగా మళ్ళీ ఒంగోలు వెళ్ళావనుకో, అక్కడ ఎటువంటి పరిస్థితులన్నా ఉండని, నువ్వే అడుగు పెట్టిన తర్వాత నీ చుట్టూ ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుందా లేదా? వాళ్ళు ఎలాగన్నా ఉండని, వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ మార్పు వస్తుందా రాదా? బికాస్ ద ప్రజెన్స్ యు ఆర్ క్యారీయింగ్, ద మెడిసినల్ వాల్యూ యు ఆర్ క్యారీయింగ్, అది మ్యాటర్ అన్నమాట. అర్థమైందా? ఎగ్జాక్ట్గా కలహప్రియుడు రాగానే కలహాలు కూడా వస్తాయి. ద వాల్యూ దే ఆర్ క్యారీయింగ్, అది మెడిసినల్ వాల్యూ కాదు. వీనస్ ఫుల్గా ఏంటది? వీనం మొత్తం కపటం, విషం. అర్థమవుతుందా?
నువ్వు ధర్మశాస్త్రంను టేకప్ చేసి చేపట్టి నీ నడతలు ఉంటే, నీ మార్గములు ఉంటే, నీ ఆకులు వాడిపోవు, నువ్వు ఫలిస్తావు. నీ ఆకుని ఎవరైనా టచ్ చేసినా వారికి ఔషధం దొరుకుతుంది. ఆమేన్. అర్థమైందా? చాలాసార్లు దేవుడు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వదులుతారు, దాన్ని నెక్స్ట్ ఊహించుకోమని, దాన్ని నెక్స్ట్ ఆలోచించుకోమని. ఏ స్టేట్మెంట్ ఫుల్ స్టేట్మెంట్ కాదు, ఆ స్టేట్మెంట్లన్నీ కూడా మనలో సంపూర్ణమవుతాయి. ఆమేన్. అర్థమైందా మీకు? 2 into 2 4 అది నీలో సంపూర్ణం అవ్వాలి, నీలో జీవం కలిగి బయటికి రావాలి. లేకపోతే అక్షరంగానే ఆగుతుంది అది. 2 into 4 నువ్వు చదివి ఏం ప్రయోజనం? నీ జీవితంలో అది అప్లై అవితే అది ప్రయోజనకరం, నువ్వు వాడితే అది ప్రయోజనకరం. సేమ్ వే వాక్యం ఒక ఫుల్ స్టాప్ పెట్టినా సరే అది ఫుల్ స్టాప్ కాదు. అది నీ లోపలికి వస్తే, ఫలం బయటికి వస్తే అప్పుడు అది. ధర్మశాస్త్రంను చేపట్టిన వాడు ఆకువాడక ఫలమిచ్చేటట్టు ఎలా ఉంటాడు? ఈ ధర్మశాస్త్రంలో విత్తిన విత్తనాలన్నీ నీ లోపల నుంచి ఫలములై వస్తాయి. ఆమేన్. ఈ ఫలం రావాలి అంటే, ఈ కంకెలు రావాలి అంటే మొదట నీ ఆకులు వాడిపోకూడదు. హల్లెలూయా. నీ కాలంలో నువ్వు ఫలించకుండా నీ ఆకులు వాడిపోతున్నాయి తెలుసా? ఒక్కొక్క దినం వృధాగా మారిపోతుంది తెలుసా? ఎందుకు ఒక్కొక్క దినంను బట్టి నీకు సంతోషం ఉండట్లేదు? ఈ దినం ఎస్ దిస్ ఈజ్ మై డే అన్న ఫీల్ ఎందుకు రావట్లేదు? నాన్న ఒకటి ఆలోచించు, ఈ కాలమే నీ కాలం, నా కాలం, మనం సమకాలికలం. ఇప్పుడు ఈ టైం వృధా అయిపోవాలని అపవాది ప్లాన్, నువ్వు వాటిని తొక్కు. ఆమేన్. వృధా కానివ్వకు. చెప్పండి, నా దినములు వృధా కానివ్వనని. నా దినములు వృధా కానివ్వను. నీకు ఫలం రావాలంటే నీ ఆకుల్లో పవర్ కావాలి. లోపల నుంచి నీరు తీసుకుంటూ, సూర్యరశ్మి నుంచి తీసుకుంటున్న ఆ పవర్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఒక క్రియ జరుగుతుంది నాన్న. ఆ క్రియను బట్టి నీకు మెడిసినల్ వాల్యూ నీ ఆకుల్లోనే ఉంది. నేను ఒక మాట చెప్పనా, సెల్ఫ్గా సస్టైన్ అయ్యే ఒక పవర్ ఈ చెట్టుకు దేవుడిచ్చాడు. ఎలా తెలుసా? ఇప్పుడు నీ కంకిల్కి పురుగు పట్టింది అనుకో, పురుగు రాకుండా ఉండదండి, పురుగు ఖచ్చితంగా పడుతుంది. నీ ఆకులున్నాయే వాటికి విషం. ఆమేన్. నువ్వు నీతిని అనుసరించి నడుస్తున్నావు కదా, ఆ పరిస్థితులు ఆ పురుగులు నీకు చంపేస్తాయి. ఆమేన్. నిన్ను కొరకనివ్వవు. ఆమేన్. నీ ఫలంకు డోకా లేదు అసలు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ పురుగులు వెళ్ళి చెప్పుకోవాలి ఏమని, మేము ఎంత ప్రయత్నించినా ఫలం వచ్చేస్తుంది. ఆమేన్. అలా చెప్పుకుంటాయి అవి. హల్లెలూయా. 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 ఆయన కార్యాలను వివరించకుండా ఉండలేమండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో క్రియ చేస్తున్నారు తెలుసా? నేను నమ్ముతున్నా, నేను అనుభవిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మధ్యాహ్న సమయం ఏం జరిగిందంటే, ఈ 2-3 వీక్స్ నుంచి ప్రతి సెషన్కి కూడా ఒక సివియర్ హెడేక్ని నేను ఫీల్ అవుతున్నాను. నాతో ఉన్న వారికి తెలుసు. ఈరోజు మధ్యాహ్నం కూడా నాకు అది స్టార్ట్ అయింది. నాకు అర్థమైంది ఇది ఆత్మీయ పోరాటమే అని. ఒకటే చిన్న ప్రార్థన చేసుకున్నానండి. మీకు ఫన్నీగా అనిపించవచ్చు, ప్రభా పోరాటంలో ఉన్నానని అయితే నాకు తెలుసు.
నా శత్రువులు ఎవరో నీకు తెలుసు. నా తలనొప్పిని పోగొట్టు, వాళ్ళ తలలు చితగ్గొట్టి. నిజం, అదే ప్రార్థన చేశాను. నేను ఈ మాటలు పలికి అటున్న దాన్ని ఇటు తిరిగి, ఇదే నేల మీద ఇటు తిరిగి పడుకున్నానండి, తలనొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. 80% తలనొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. మీరు నమ్ముతారా? ఆ మిగిలిన దాంతోనే నేను ఇల్లు కడిగాను, వంట చేసి అన్నీ చేసుకున్నా, నా పనులేవి ఆగలా. ఇప్పుడు నాకు తలనొప్పి లేదు. హల్లెలూయా. నాకు తెలుసు ఆ టైంలో, ఆ 2 గంటలు ఆ టైంలో నా మీద వ్యతిరేకంగా ఉన్న శత్రువుల తలలు పగిలిపోయాయని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రుజువు హల్లెలూయా. చెప్తా. అంటే దేవుడు చేస్తున్న కార్యాలు, ఆయన మహిమను కాకపోతే ఇంకెవరిని వివరించుకుంటాం? హల్లెలూయా. 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 ఈ పాపతో మాట్లాడి ఆ రోజు ఆ వాక్కు విడుదలైన తర్వాత ఒక పవరే ఉండిందండి. దాంతోనే నేను లక్కీని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. పికప్ చేసుకున్నాను. విపరీతమైన వర్షం. ఎంత అంటే వైపర్ ఫుల్ కొట్టుకుంటుంటే కూడా కనబడట్లేదు. అది అనుభవం మీకు తెలుసు ఎలా ఉంటుందో. ఇంకొకటి ఏంటంటే నాకు కనిపించట్లా, అట్నుంచి వచ్చే లైటింగ్ వల్ల, రాత్రికాల సమయం కదా, ఈ లైటింగ్ వల్ల నాకు కనిపించట్లా. నేను ఏం డ్రైవ్ చేస్తున్నాను నాకు తెలియట్లా. నేను అలాగే వస్తూ రాంవరపడి దాటిపోయాము, ఇటు నుంచి వస్తున్నాను నేను. ఇంకా మన ఏరియాకి దగ్గరికి రాలా. అప్పుడు ప్రభుని అడుగుతున్నాను ఏమనంటే, మేఘమా ఇంత వర్షం అయితే ఓకే, కానీ పాప దిగి లోపలికి వెళ్ళే లోపల కాలు నొప్పి కనుక తడిచిపోతుంది, మేమిద్దరం తడిచిపోతాం కదా, లక్కీ తడిచిపోతుంది, మేము ఇంటికి వెళ్ళే టైంకి ఆగిపోవా అని అన్నాం. మీరు నమ్మండి, మన టర్నింగ్ తిరిగాం, ఆగిపోయింది వర్షం. హల్లెలూయా. ఏంటి ఆగిపోయింది? ప్రార్థన చేశాను కానీ బయటకు వచ్చి వర్షం ఆగిపోతే పైకి చూసుకొని అసలు ఒక సంతోషం, ఒక ఆనందం, పట్టజాలనంత సంతోషం తెలుసా? హల్లెలూయా. ఎందుకంటే అంత వర్షం చూసామండి. మళ్ళీ లోపలికి రాగానే ఈ టర్నింగ్ దాటేమా వచ్చి దిగి పైకి చూశాను నేను. లిటరల్గా మేఘం అట్టుంది ఇట్టుంది అన్నీ ఉంది, మన ఇంటి మీద లేదు. హల్లెలూయా. మేమిద్దరం లోపలికి వచ్చాం, వర్షం స్టార్ట్ మళ్ళీ. అంటే అనుక్షణం ఆకాశములు ఆయన మహిమను చెప్తున్నాయి, అంతరిక్షంలో ఆయన మహిమను ప్రచురపరుస్తున్నాయి. ప్రతి క్షణం ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నామండి. హల్లెలూయా. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవి జరిగిందో, ఈరోజు కూడా నేను అదే కార్యాన్ని చూసాను. నేను నమ్ముతున్నానండి, ఎవరెవరు చెడ్డ ఆలోచనలు చేస్తున్నారో మనకి వ్యతిరేకంగా, వాళ్ళ తలలు ఆల్రెడీ దేవుడు పగలగొట్టారు. ఆమేన్. మీరు కూడా మీ పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకోండి. మీకు తలనొప్పిగా మారిన మీ పరిస్థితులు, తలలు పగిలిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇది నేను భరించలేకపోతున్నా, ఇది నాకు హెడ్ఏక్ గా ఉంది అని ఏ పరిస్థితి మీకు అనిపిస్తుందో, ఆ హెడ్ఏక్స్ అన్ని కూడా దేవుడు ఈరోజు బ్రేక్ చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అరే ఏది కూడా మీ గుడారం సమీపించదని దేవుడు చెప్తుంది. అబద్ధమా? కాదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ధర్మశాస్త్రంలో నిలిచి ఉంటే, దానిని బట్టి వ్యసన పడితే కాదు, దానిని బట్టి సనుక్కుంటే కాదు, ఆనందంతో. హల్లెలూయా. ధర్మశాస్త్రంను ఆనందంతో ధ్యానించినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ టైం ఫ్రేమ్లో ఉండొద్దు నాన్న. కమౌట్. ఈ 24 hours టైం ఫ్రేమ్లో నువ్వు వర్క్ చెయ్యకు. దేవునికి ఇస్తానంటున్న స్పీడ్ లెవెల్ వేరు. నువ్వు మెడిసినల్ వాల్యూతో కదలాలి. నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మార్పులు వస్తాయి. ఆమేన్. ఇవన్నీ మీరు లిటరల్ మీనింగ్తో కార్నల్ లెవెల్లో, ఫ్లెష్ లెవెల్లో చూడొద్దు.
దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ లెవెల్. నీ లోపల అభిలాషను దేవుడు చూశారమ్మా. అందుకే ఈరోజు వాక్కు నువ్వు వింటున్నావు. ఒక్కొక్క వాక్యం నిన్ను అందుకే తాకుతుంది, స్పెషల్గా నీ కంటికి అందుకే కనిపిస్తుంది. విడిచిపెట్టుకోకు. నీతిని అనుసరించి నడవాలి అంటే 2 నీతులను దాటాలి. 1 స్వనీతి, 2 దుర్నీతి. అప్పుడే నువ్వు నీతిని అనుసరించగలవు. ఈ నీతిని అనుసరించి నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే శాస్త్రుల పరిచయాల నీతి కంటే నీ నీతి అధికం అవ్వాలి. లెవెల్స్ అర్థమైనాయా? చెప్పండి, చెప్పు నాన్న. స్వనీతిని దాటాలి, 2 దుర్నీతిని దాటాలి. చెప్పు. ఈ నీతిని నెరవేరుస్తాం. ధర్మశాస్త్రం చొప్పున నడవడం సాధ్యమవుతుంది. అండ్ పరలోక రాజ్యం సంపాదించాలంటే ఒక ప్రయాణం ఉంది. నీకు అర్థమైందా? ఇట్లా చెప్పుకుందాం. ఏదది? నీ జర్నీ స్టార్ట్ అవ్వాలి నీతిలో నీ జర్నీ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ రెండింటిని వదిలేయాలి. ఏది? ఎస్. కానీ ఈ జర్నీ పరలోకం దాకా వెళ్ళాలంటే ఇక్కడ ఈ జర్నీలో ఉన్న డేంజర్ జోన్ ఇక్కడ లేదు. ఆ డేంజర్ జోన్ ఏది? శాస్త్రుల పరిచయాల నీతి ఇక్కడ లేదు. వింటున్నారా? అది ఇక్కడ ఉంది, ఈ జర్నీలో ఉంది. టీచర్స్ నిన్ను బయట రూల్ చేయరు, కాలేజ్ లోపల రూల్ చేస్తారు, ఆ బౌండరీలో. అలా ఈ నీతి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఉన్న డేంజర్ జోన్ శాస్త్రుల పరిచయాల నీతి. ఇది కూడా దాటితే పరలోకం. ఆమేన్. అర్థమైందా? సో దేన్ని గట్టిగా చేపట్టాలి అంటే ఆయన నీతి. నీ లోపల ఉన్న అభిలాష, మనం ముగింపులోకి వచ్చాం, జాగ్రత్తగా వినండి. నీ లోపల ఉన్న అభిలాషను బట్టి స్వనీతిని నెరవేరుస్తావు, నీ లోపల ఉన్న అభిలాషను బట్టే దుర్నీతిని నెరవేరుస్తావు, నీ లోపల ఉన్న అభిలాషను బట్టే నీతిని అనుసరించడానికి కావలసిన శక్తిని దేవుడు పంపిస్తారు. ఎంతమందికి అర్థమైంది? ఇక్కడి వరకు అర్థమైందా? చివరిగా ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. రెడీయా? ఆకు వాడకుండా వెళ్ళే పరిస్థితులు అర్థమైనాయి, ఫలించే పరిస్థితి కూడా అర్థమైంది. నీతిని అనుసరిస్తూ వెళ్ళిన ఒక జీవితం, దుర్నీతిని అనుసరిస్తూ వెళ్ళిన ఒక జీవితం మనకు కనిపిస్తున్నాయి. ఇవి కూడా 2 సమానంగా కనిపిస్తాయి. అది ఇష్యూ. హలో, అర్థమైందా? ఇంతవరకు నీకు దుష్టత్వం ఏదో నీకు అర్థమైపోయింది. జాగ్రత్తగా వినండి. ఇంతవరకు దుష్టత్వం ఏదో నీకు అర్థమైపోయింది. మా నీతి క్రియలు మాకు నీ దృష్టికి మురిగుడ్డలుగా కనిపిస్తున్నాయని మనకు అర్థమైంది. అవన్నీ అర్థమైనాయి. కానీ ఈ నీతి ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత పరలోక రాజ్యానికి మధ్యలో ఒక ప్రయాణం ఉందే, ఆ ప్రయాణం లోపల వచ్చిన స్ట్రగుల్స్. ఎందుకంటే ఈ నీతి ప్రయాణము దుర్నీతి ప్రయాణం 2 సిమిలర్గా కనిపిస్తాయి. అది ఇష్యూ. ఇది ఎలా చెప్పనా ఈజీగా అర్థం చేసుకోవడానికి, బెంగళూరు వెళ్ళే బస్సు ఒకలాగే ఉంటుంది కేసినేని అనుకోండి, చెన్నై వెళ్ళే బస్సు ఒకలాగే ఉంటుంది కేసినేని. అంతా సేమ్, అన్నీ సేమ్, సీటింగ్ సేమేనా, ఏసీ సేమేనా, వాటర్ బాటిల్, టికెట్లు అన్నీ సేమే. నెంబర్ ఒక్కటే తేడా, చిన్న తేడా. సే ఫర్ ఎగ్జాంపుల్
1059 ఒక నెంబర్ అయితే 1159 ఒకటి అనుకోండి. 59 కదా అనుకుని వెళ్ళిపోయి ఎక్కేస్తే మన వాక్యాన్ని ఒక్కోసారి అలాగే తీసుకుంటాం. పైన ఉన్నది కింద ఉన్నది అక్కర్లే, ఆ మధ్యలోది కావాలి. అర్థమైందా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెల్లిటి వల్లే ఉంటావు. నాతో మాట్లాడాడు దేవుడు. చలో హలో సారు, దానిపైన 2 వచనాలు ఉన్నాయి, దాని కింద 2 వచనాలు ఉన్నాయి. అవి చదివితేనే ఇవి వస్తాయి. అర్థమైందా మీకు? యువతల నెంబరు సేము. ఈ ఒక్క దాంట్లోనే మెలిక. నువ్వెప్పుడైతే నీతిని అనుసరించి నడుస్తావో ఆ ఒక్క మెలిక నీ కంటికి కనిపిస్తుంది. వింటున్నారా? ఇదంతటికీ కూడా ఫస్ట్ రీజన్ ఏంటి మనం నేర్చుకున్నాం? లోపలున్న అభిలాష. లోపలున్న అభిలాష. ఇలా అన్నీ సిమిలర్గా కనిపిస్తాయి. నువ్వు స్టార్టింగ్ టేకప్ చేసిన బస్సుని బట్టి నీ గమ్యం ఆధారపడి ఉంటుంది. చెన్నయ్య, బెంగళూరా, ప్రయాణం సేమ్, లోపలేసే సినిమాలు సేమ్, ఎంటర్టైన్మెంట్కి ఏం తక్కువ లేదు. సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. వింటున్నారా? సీట్స్ అన్నీ అందరూ లగేజ్తోనే వస్తారు. నువ్వు కంపేర్ చేసుకో, అసలు నీకు ఏ అవకాశం లేదు నువ్వు తెలుసుకోవడానికి. నిద్రపోతావు. ఎందుకు? స్క్రీన్లో వేసేస్తాడుగా, కనబడదు. నీ అంతటి నీకు డౌట్ వచ్చి ఒక్కసారి స్క్రీన్ తీసి బయటికి చూసావనుకో, సైన్ బోర్డులు కనిపిస్తాయి. ఏం బోర్డులు కనిపిస్తాయి? సైన్ బోర్డ్స్. ఇటు వెళ్తున్న దారి చదివినప్పుడు అర్థమవుతుంది. నేను వెళ్ళాల్సిన దారి ఇదేనా? అర్థమవుతుందా? నీ ఎదురు చూపును బట్టి నువ్వు సైన్ బోర్డ్స్ చూస్తావు. ఇంకెంత టైం. ఓ కమాన్, ఇంకా అర్థమవుతుందా? హల్లెలూయా. ఏ ఎదురు చూపు లేదనుకో, ముసుకేసుకొని నేను వెళ్తున్న దారి కరెక్టా కాదా? కాదు, ఇప్పుడు ఆ లెవెల్ దాటాం. ఆమేన్. ఇంకా ఎంత టైం ఉందని చూసుకునే లెవెల్లోనికి వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఏ లెవెల్ బాగుంది? పౌలు ఇదే స్థితిలో ఉన్నాడండి. ఎప్పుడు వెడలిపోతాను, నా నాదుని దగ్గరికి ఎప్పుడు వెళ్తాను? అందుకే దేవుడు అనేక సైన్ బోర్డ్స్ మన మార్గంలో పెట్టారు. ఆమేన్. ఆయన దర్శిస్తున్నారు. మనం చదువుకుని వచ్చిన ఫస్ట్ చదవండి, మురిగుడ్డల పైన 5వ వచనం, 64:5 చదవండి. నీ నీతిని అనుసరించి నడుచువారిని. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు. ఆగండి, అక్కడే పాయింట్. అసలు విన్నారా? నీతిని అనుసరించి నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిన వారిని. హల్లెలూయా. అర్థమవుతుంది? అంటే నీ లోపల ఉన్న అభిలాష నిన్ను అలా క్యారీ చేయడమే కాదు, నువ్వు అది విడిచిపెట్టలా. ఆయన మీద ఉన్న తృష్ణ, ఆయన మీద ఉన్న దాహం తీరట్లేదమ్మా. అర్థమైందా? వెళ్ళక ముందే నిన్ను దర్శించే దేవుడు.
హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఈ సైన్ బోర్డ్స్ కూడా తిప్పి పెడతాడు. ఏం పర్లా, నిన్ను దర్శించే దేవుడు. సముద్ర ప్రయాణంలో ఉన్న పౌలుకి సముద్రంలో పడిపోయే పరిస్థితులు కలిగాయి. దేవుడు విడిచిపెట్టారా? దిగంబరత్వం ఆపిందా? రాత్రంతా ఈదాడండి. గంట సేపు ఈదగలమండి? ఎలా ఈదాడు? ఒక్కటే ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు నీ అభిలాష, నీ ఆశ ఏమై ఉన్నాయి? దానిని బట్టి మాత్రమే సైన్ బోర్డ్స్ అన్నా కనిపిస్తాయి. దానిని బట్టి మాత్రమే నువ్వు జ్ఞాపకం చేసుకున్న నీ నడతల్లో, ఆయన నడతల్లో ఆయన దర్శించి ఇది కరెక్టే కాదు అని నడిపిస్తారు. ఆమేన్. 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 ఇలా మనం ఎలా సిమిలారిటీస్ ఎలా ఉంటాయి తెలుసా? వీడికి ఈ మార్గంలోని అద్భుతాలు ఉంటాయి, ఈ మార్గంలో కూడా అద్భుతాలు ఉంటాయి. ఈ మార్గంలోనూ మహత్కార్యాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మహత్కార్యాలు ఉన్నాయి. ఇక్కడ సూచక్రియలు ఉన్నాయి, ఇక్కడ సూచక్రియలు ఉన్నాయి. ఏమంటున్నానంటే నువ్వు మహత్కార్యాలని, అద్భుతాలని, సూచక్రియలని, అన్య భాషల్ని, వీటిని చూసి, ప్రవచనాలని చూసి మోసపోకు. అక్కడ వాక్యం స్థిరపరచబడుతుందా, నీతి అనుసరించబడుతుందా, అప్పుడు మాత్రమే అది రైట్ వే. ఫలమును బట్టి మాత్రమే నువ్వు గ్రహించగలవు ఇది ఏంటి అని. దుర్నీతిని అనుసరించిన ఫలం రుచి చూస్తే నీకు తెలుసు, టేస్ట్ చేశాకే నీకు అర్థమవుతుంది. మీకు అర్థమైందా? దుర్నీతిని అనుసరించిన ఫలం కూడా కనిపిస్తుంది, నీతిని అనుసరించిన ఫలం కూడా కనిపిస్తుంది. ఈ రెండు సిమిలర్గానే అనిపిస్తాయి, లోపల టేస్ట్ వేరు. గమనిస్తున్నారా? లోపల టేస్ట్ వేరు. మీరు నమ్మండి, ఈరోజు విడుదలవుతున్న ఈ వాక్కు బయటికి రావడానికి దేవుడు కొన్ని తలలను పగలగొట్టారు. ఆమేన్. నేను నమ్ముతున్నానండి. ఆమేన్. ఊరికనే రావట్లేదు, సింపుల్గా రావట్లేదు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. రెండు సిమిలర్గానే అనిపిస్తాయి. జాగ్రత్తగా చూసుకుని అడుగులు వేద్దాం. ఫలం ముఖ్యం, ఆకులు ముఖ్యం. హల్లెలూయా. ఆకులు ఔషధమై ఉన్నాయా, ఫలం నీతికి సంబంధించిన ఫలమేనా చెక్ చేసుకుంటే తప్ప ఇది రైట్ మార్గమా కాదా అని తెలీదు. ఆయన నీతి మార్గంలో నడుస్తేనే ఆయన దర్శిస్తారు. నువ్వు చెన్నై బస్సు ఎక్కి బెంగళూరు రావాలనుకుంటే రాదు నాన్న. ఆ మాట పలకండి. నువ్వు చెన్నై బస్ ఎక్కి బెంగళూరు రావాలంటే రాదు నాన్న. లేచి నిలబడదాం. ఆన్లైన్లో ఉన్నవారు ఉన్నారా?